హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీప్తి జాబ్ అప్డేట్ ఛానల్. దిస్ ఈస్ దివ్య. ఫ్రెండ్స్, ఇప్పుడైతే వచ్చేసి పోస్టల్ జీడిఎస్ రిజల్ట్స్ అయితే వచ్చేసాయి. మీకు ఒక గుడ్ న్యూస్. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీప్తి జాబ్ అప్డేట్ ఛానల్. దిస్ ఈస్ దివ్య. ఫ్రెండ్స్, ఇప్పుడైతే వచ్చేసి పోస్టల్ జీడిఎస్ రిజల్ట్స్ అయితే వచ్చాయి. చాలా మందికి ఇది గుడ్ న్యూస్ ఫ్రెండ్స్. ఎందుకంటే చాలా మంది అప్లై చేసుకుని వెయిట్ చేస్తున్నారు ఈగర్గా రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయో అని చెప్పేసి. క్లియర్గా ఈ వీడియోలో మీ రిజల్ట్స్ ఎలా చెక్ చేసుకోవాలి, మీ నేమ్ లిస్ట్లో ఉందో లేదో ఇలా చెక్ చేసుకోండి. ఒకవేళ లేకపోతే ఏం చేయాలి, సో ఇంకా అదర్ లిస్ట్లో ఎప్పుడు వస్తాయో కూడా అన్నీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ఈ వీడియోని వెంటనే చూడండి, మీ నేమ్ ఉందా లేదా అనేసి. చాలా మందికి మొబైల్కి మెసేజ్ అయితే వచ్చాయి, కొంతమందికి మెసేజ్ అయితే రాలేదు. సో అలాంటి వాళ్ళు ఎలా చెక్ చేసుకోవాలో కూడా ఈ వీడియోలో క్లియర్గా అయితే చూపిస్తాను. మీరు వెంటనే క్విక్గా చూసుకోండి. మీ ఫ్రెండ్ సర్కిల్ కూడా అప్లై చేసిన వాళ్ళు ఉంటే వాళ్ళకి తెలియచేయండి. ఫ్రెండ్స్, వీడియోలోకి అయితే వచ్చేద్దాము. ఫ్రెండ్స్, ఇంకా ఎవరైనా మన ఛానల్ యొక్క వీడియో చూడకపోతే ఒక్కసారి క్విక్గా చూసేయండి. చాలా జెన్యూన్ ఇన్ఫర్మేషన్స్తో వీడియోస్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. చాలా రకాల నోటిఫికేషన్స్ మన ఛానల్లో అయితే పెడుతున్నాము. ఒక్కసారి అయితే చెక్ చేసుకోండి. మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేసినట్లయితే నేను తప్పకుండా రిప్లై అయితే ఇస్తాను. ఫ్రెండ్స్, అదేవిధంగా మేము షార్ట్స్ కూడా చేస్తూ ఉంటాము. షార్ట్స్ రూపంలో ఏమైనా ఇంపార్టెంట్ అప్డేటెడ్ జెన్యూన్ ఇన్ఫర్మేషన్ ఉంటే ఇలా వెంటనే మీకైతే తెలియజేస్తూ ఉంటాము. ఒకసారి క్విక్గా వచ్చి చెక్ చేసేసుకోండి. అండ్ ఫ్రెండ్స్, ఇప్పుడు కనుక వచ్చినట్లయితే పోస్టల్ జీడిఎస్ ఆన్లైన్ ఎంగేజ్మెంట్ అని చెప్పేది అఫీషియల్ ఇండియన్ పోస్ట్ వాళ్ళు రిలీజ్ చేశారు. జీడిఎస్ ఆన్లైన్ ఎంగేజ్మెంట్ వీళ్ళ రిజల్ట్స్ అయితే వచ్చాయి. సో ఆ రిజల్ట్స్ లిస్ట్ 1 షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్ పబ్లిష్డ్ సర్కిల్స్ అని ఇక్కడ క్లియర్గా ఇస్తున్నారు. సో ఫ్రెండ్స్, ఇక్కడ టోటల్ 40,000 పోస్టులు అయితే ఉన్నాయి కదా. సో ఈ 40,000 ఆల్ ఓవర్ ఇండియా కొన్ని స్టేట్లకు మాత్రమే రిలీజ్ అయ్యాయి. అందులో ఆంధ్రప్రదేశ్ ఉంది, అలాగే తెలంగాణ ఉంది, అస్సాం, ఢిల్లీ, గుజరాత్, కర్ణాటక, కేరళ, మహారాష్ట్ర, ఒడిశా, పంజాబ్, తమిళనాడు, వెస్ట్ బెంగాల్ వాళ్ళకి రిజల్ట్స్ అయితే డిక్లేర్ చేశారు. అది కూడా లిస్ట్ 1 అని మెన్షన్ చేశారు. సో మన తెలుగు రాష్ట్రాల వాళ్ళకి 2 ఉన్నాయి కాబట్టి సో నేనైతే చూపిస్తున్నాను ఫ్రెండ్స్. సో ఇప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడ నేను లిస్ట్స్ అయితే ఇస్తున్నాను ఫ్రెండ్స్. ఇలాగా ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన లిస్ట్ ఓపెన్ చేశాను, అలాగే తెలంగాణ సర్కిల్కి సంబంధించిన లిస్ట్ ఓపెన్ చేశాను. సో ఈ 2 లిస్టులు నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ అయితే చేస్తాను. వెంటనే చెక్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు ఎలా ఉన్నాయంటే మీ డివిజన్ ఏంటో చెక్ చేసుకోండి. అలాగే మీరు ఏ డివిజన్ నుంచి మీ రిజిస్ట్రేషన్ నెంబర్స్ ఉంటాయి కదా, ఈ రిజిస్ట్రేషన్ నెంబర్ ఒకవేళ మీరు ల్యాప్టాప్లో చెక్ చేసుకున్నట్లయితే Ctrl+F అని క్లిక్ చేసినట్లయితే సెర్చ్ బాక్స్ ఓపెన్ అవుతుంది. అందులో మీ రిజిస్ట్రేషన్ నెంబర్ అయితే ఎంటర్ చేయండి. ఒకవేళ మొబైల్లో చెక్ చేసుకున్నట్లయితే ఇట్లా సెర్చ్ బాక్స్ అయితే కనిపిస్తుంది. దీన్ని క్లిక్ చేసుకుని మీ రిజిస్ట్రేషన్ నెంబర్ అయితే ఎంటర్ చేయండి. ఎంటర్ చేసినట్లయితే ఒకవేళ మీ రిజిస్ట్రేషన్ నెంబర్ ఇందులో చూపిస్తే మీ నేమ్ ఇక్కడ మీ రిజిస్ట్రేషన్ నెంబర్ ఉంటే మీరు సెలెక్ట్ అయినట్టే లిస్ట్ 1కి. సో ఒకటైతే క్లియర్గా చెప్తున్నాను, అమలాపురం డివిజన్కి సంబంధించింది. మీరు ఏ పోస్ట్ నేము అలాగే పోస్ట్ కమ్యూనిటీ, మీ కమ్యూనిటీ ఏంటో ఒకటి క్లియర్గా వస్తుంది. మీకు ఎంత పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ వస్తే ఇక్కడ సెలెక్ట్ అయ్యారు. సో డాక్యుమెంట్ వెరిఫైడ్, సో మీరు ఏ డివిజన్లో డాక్యుమెంట్స్ వెరిఫై చేసుకోవాలి, అమలాపురం డివిజన్ ఆంధ్రప్రదేశ్లో వెరిఫై చేసుకోవాలి. సో ఇలా టోటల్ ఆంధ్రప్రదేశ్లో లిస్ట్ 1కి సెలెక్ట్ అయిన వాళ్ళ పేర్లు అయితే ఇచ్చారు ఫ్రెండ్స్. చూడండి, టోటల్ 37 పేజెస్ అయితే ఉంది పీడిఎఫ్. సో నేను క్విక్గా కిందకైతే వెళ్తున్నాను. ఎంతమంది క్యాండిడేట్ సెలెక్ట్ చేశారంటే 1355 క్యాండిడేట్స్ని అయితే సెలెక్ట్ చేశారు. సో ఇది అన్ని డిస్ట్రిక్ట్కి సంబంధించిన పీడిఎఫ్ ఫ్రెండ్స్. సో ఏపీ నుంచి 1355 మెంబర్స్ అయితే సెలెక్ట్ అయితే చేసుకున్నారు. సో ఇదైతే లిస్ట్ 1లో ఉన్న నేమ్స్ ఫ్రెండ్స్. సో ఇప్పుడు ఎవరైతే మాకు మెసేజ్ రాలేదు, మెసేజ్ అనేది చాలామందికి పంపించామని చెప్తున్నారు వీళ్ళు. ఒకవేళ మీరు మెసేజ్ రాకపోతే వర్రీ అవ్వాల్సిన అవసరమే లేదు ఫ్రెండ్స్. ఒకవేళ మీకు లిస్ట్ 2లో రావచ్చు, లిస్ట్ 3లో రావచ్చు, లిస్ట్ 4లో రావచ్చు. ఫైనల్గా అన్ని లిస్టులో రాకపోతే అప్పుడు మీరు వర్రీ అవ్వాలి. సో మీకు లిస్ట్ 2 ఉంది కాబట్టి వర్రీ అవసరమే లేదు. అలాగే ఇక్కడ చూడండి, మీకు సేమ్ కేటగిరీ ఆఫ్ మార్క్స్ వచ్చి మాకు 100% మార్క్స్ వచ్చాయి అని మీరు అనుకోవచ్చు. బట్ ఇక్కడ కేటగిరీ ఏ కేటగిరీలో వేకెన్సీస్ ఉన్నాయి, అలాగే మీరు చిన్న ఏజ్ అయ్యారనుకోండి, పెద్ద ఏజ్ ఉన్న వాళ్ళకి ఫస్ట్ ప్రిఫరెన్స్ అయితే ఇస్తారు. ఏజ్ డిఫరెన్సెస్ కూడా చూస్తారు ఫ్రెండ్స్ కంపల్సరీగా. ఇవన్నీ క్రైటీరియా తీసుకుని వాళ్ళ లిస్ట్ని అయితే చేస్తుంటైతే ఉంటారు. సో అమలాపురం డివిజన్కి అయితే మొత్తం 100% మోస్ట్ ఆఫ్ ద ఇక్కడ చూడండి. సో ఏపీలో అయితే వచ్చేసి ఆల్మోస్ట్ ఎవరికైతే గ్రేడ్ పాయింట్స్గా 100 మొత్తం ఉన్నాయో చూడండి, అలాంటి వాళ్ళు మాత్రం సెలెక్ట్ చేశారు. ఒకవేళ 98 ఉంటే మాత్రం అది పీడబ్ల్యూ వాళ్ళకైతే వచ్చేసి అలా సెలెక్ట్ చేశారు. మొత్తం 100కి 100 వచ్చిన వాళ్ళనే సెలెక్ట్ చేశారు. బట్ మాకు కూడా వచ్చింది కదా అని అయితే ఫీల్ అవ్వద్దు. బట్ లిస్ట్ 2లో ఉండవచ్చు. చాలామంది లిస్ట్ 1లో రిజెక్ట్ చేస్తారు, మేము జాయిన్ అవ్వద్దు, మాకు వద్దు అనేసి. అలాంటి పోస్టులు ఏమన్నా ఉంటే లిస్ట్ 2 అయితే చేస్తారు, అలాగే లిస్ట్ 3, లిస్ట్ 4 కూడా చేస్తారు. నేను ఆల్రెడీ 2 days 3 days బ్యాక్ కిందనే ఒక వీడియో అయితే చేశాను ఫ్రెండ్స్, మన ఛానల్లో అయితే పెట్టాను.
సో వీళ్ళు ఎవరు ఎప్పుడు వస్తుంది లిస్టులు అని చెప్పేసి ఇక్కడ చూడండి, అతి త్వరలో పోస్టల్ జీడీఎస్ రిజల్ట్స్ అని పెట్టాను కదా 4 days ఏగో. సో వెంటనే అయితే వచ్చేసాయి ఫ్రెండ్స్, నిన్ననే వచ్చాయి రిజల్ట్స్. సో నేనైతే ఇప్పుడు వీడియో అయితే చేసి మీకైతే తెలియజేస్తున్నాను. సో అదేవిధంగా ఫ్రెండ్స్ తెలంగాణ క్యాడర్ చూసుకున్నట్లయితే తెలంగాణలో కూడా ఆదిలాబాద్ డివిజన్ ఫస్ట్ అయితే ఇచ్చారు. ఎస్సీ ఇలాగే చూసుకోవాలి, రిజిస్ట్రేషన్ నెంబర్ సేమ్ ఇదే ప్రాసెస్. సో ఒకవేళ మీరు మీకు మెసేజ్ రాకపోయినా కొన్ని అనివార్య కారణాల వల్ల మేబీ మెసేజ్ రాకపోవచ్చు, అలాంటి వాళ్ళు మీ రిజిస్ట్రేషన్ నెంబర్ ఇందులో ఉన్నా అంటే సో మీకు ఏ రోజైతే డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుందో ఆ రోజు అయితే వచ్చేసి ఈ కర్నూలు డివిజన్ ఆంధ్రప్రదేశ్కి అయితే వెళ్ళిపోండి, లేదా ఆదిలాబాద్ డివిజన్, కరీంనగర్ డివిజన్ మీకైతే మెన్షన్ చేశారు ఏ డివిజనో ఆ డివిజన్కి వెళ్ళిపోవాలి ఫ్రెండ్స్. మెసేజ్ రాని వాళ్ళు కూడా మీ ఇందులో నేమ్ ఉంటే పర్వాలేదు. సో ఇందులో కూడా అసలు నాకు మెసేజ్ రాలేదు, ఇందులో నేము లేదు, 2 అనుకుంటే మాత్రం మీకు లిస్ట్ 2లో వెయిట్ చేయండి. లిస్ట్ 1 ఆల్రెడీ వచ్చేసింది కదా. సో వితిన్ ఫ్యూ వీక్స్లోనే మీకు లిస్ట్ 2 రిలీజ్ చేస్తారు ఫ్రెండ్స్. చాలా ఛాన్సెస్ అయితే ఉన్నాయి తొందరగా రిలీజ్ చేయడానికి. వీళ్ళు అర్జెంట్గా రిక్రూట్మెంట్ అయితే చేసేసుకుంటున్నారు. వెంటనే రిజల్ట్స్ కూడా వచ్చేస్తాయి. లిస్ట్ 2 లిస్ట్ 3 కూడా పెట్టేస్తారు. సో మీరైతే చూసుకుంటూ ఉండండి వెబ్సైట్ని. నేను కూడా అప్డేట్స్ వచ్చినప్పుడు వెంటనే తెలియజేస్తూ ఉంటాను. ఇది ఫ్రెండ్స్ ఇన్ఫర్మేషన్. మీ ఫ్రెండ్ సర్కిల్లో కూడా తెలియచేయండి పోస్టల్ జీడీఎస్ రిజల్ట్స్ వచ్చేసాయి అని చెప్పేసి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, నేను తప్పకుండా రిప్లై అయితే ఇస్తాను. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.